ఫైనల్లీ కొండాట కమాన్ అయితే రీచ్ అయిపోయాం అనుకున్నాం సాములు. మా బొమ్మడి దిగ్గుండు గుండు. హలో గైస్, అందరికైతే రమ్రామ్. మనం అయితే మార్నింగ్ 6కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి సీదా బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయి బస్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటారా? ఇప్పుడైతే విలేజ్కి అయితే వెళ్తున్నాం. విలేజ్కి ఎందుకు వెళ్తున్నామో ముందు ముందు వీడియోలో అయితే మీరే తెలుసుకుంటారు. ఇక మనం బస్ స్టాప్లో అయితే రీచ్ అవ్వగానే మా అమ్మ అయితే వచ్చి పికప్ చేసుకుని ఇంకా అక్కడ నుంచి అయితే సీదా ఇంటికి వెళ్ళిపోయాం. ఇక ఇంటికాడికి వెళ్ళిపోగానే మనం కొత్త ఇంటికాడికి వెళ్ళకపోతే ఇలా ఇంకా కొత్త ఇంటికాడికి అయితే వెళ్ళిపోయి వీడియోలు అయితే తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళిపోయి కొబ్బరికాయలు అయితే కొట్టి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అంటే సాములు కనిపిస్తారు అనుకుంటారా? అదే అండి, మనం కూడా సాములతోని పాదయాత్ర అయితే వెళ్తున్నాం. మనమైతే హైదరాబాద్ నుంచి విలేజ్కి అయితే వచ్చి స్వాములతోని కొండగట్టు పాదయాత్ర అయితే వెళ్తున్నాం. ఇంకా అలా వెళ్తూ వీడియోలు అయితే తీసుకొని ఇంకా పూజకి టైం అవుతుందని చెప్పి ఒక టెంపుల్ దగ్గర అయితే ఆగి స్నానం అయితే చేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాం. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాం. ఇంకా అలా కొద్ది దూరం వెళ్ళాక అల్పాహారంకి టైం అవుతుందని దారిలో ఉన్న టెంపుల్ దగ్గర అయితే ఆగి అల్పాహారం అయితే చేసుకున్నాం. అల్పాహారం అయితే చేసుకొని ఒక 10 minutes అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాం. పండుకున్నాం సాములు. బాబడతా వచ్చాడు అన్నదాని బావ సామి. ఇంకా మనమైతే సక్సెస్ఫుల్గా మార్నింగ్ అయితే మలయాళ టెంపుల్కి రీచ్ అయిపోయాము. పాదయాత్ర స్టార్ట్ చేసింది 12 మంది స్వాములు అయితే టెంపుల్కి రీచ్ అయింది 6 స్వాములు మాత్రమే. ఇంకా 6 స్వాములు అయితే మేము వెళ్ళిన గంట తర్వాత అయితే రీచ్ అయ్యారు. ఇంకా అందరం అయితే స్నానాలు చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకొని భిక్ష చేయడానికి అయితే కూర్చొని భిక్ష అయితే కంప్లీట్ చేసాం. ఇంకా భిక్ష చేసిన తర్వాత కొద్దిసేపు అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఇంకా అదే గుడిలో సాయంత్రం వరకు అయితే పడుకొని రెస్ట్ అయితే తీసుకున్నాం. ఇంకా సాయంత్రం లేచి స్నానాలు అయితే చేసి మళ్ళీ జపం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాం. జై శ్రీరామ్ స్వాములు. మేడపల్లి నుంచి కొండగట్టుకు పాదయాత్ర వెళ్తున్నాం. ఇక్కడ నుంచి స్వామి కొండగట్టుకు అలా ఇట్లా అవే ఇంకొక 5 kilometers ఉన్నాయి స్వామి. అడవాలే పోతున్నాం. నిన్న సాయంత్రం స్టార్ట్ అయినా స్వాములు దగ్గరికే వచ్చినాం. ఇంకొక అర్ధగంట ఉంది. జై శ్రీరామ్. ఫైనల్లీ కొండాట కమాన్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకా పైకి ఎక్కడం ఒకటి బ్యాలెన్స్ ఉంది, పైకి ఎక్కి చూపిస్తారు.